నీ భార్య క్రియేటర్ అని నేను నువ్వు చవటలమని ఒప్పుకోవడం. ఒప్పుకుందామా? ఒప్పుకుందామా? ఒప్పుకుంటే తప్పే ఉందండి. మిమ్మల్ని ఎవ్వరూ తక్కువ చేయలే. మీతోటి బిజినెస్ పెరిగింది, మీతోటి ఇల్లు నిలబడ్డది. కానీ గల్ల అక్క సాయం కూడా ఉందని గుర్తించాలి కదా. ఆడోళ్ళని ఎందుకట్లా తక్కువ చేస్తారు? ఎవరు చేసిన పనికి వాళ్ళకి క్రెడిట్ ఇయ్యాలి కదా. మెదడున్న వాళ్ళకి మేధోశక్తి ఉంటుంది. ఆసక్తిలోంచే క్రియేటివిటీ పుడుతుంది. క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి క్రెడిట్ దక్కుతుంది. ఆడవాళ్ల తెలివిని యాక్సెప్ట్ చేసే ఆలోచన లేనప్పుడు ఆ ఆలోచనకి క్రెడిట్ ఇవ్వాలన్న అవసరమే లేదు. చూసావా, నువ్వు చెప్పిన ఒక అబద్ధం వల్ల ఒక ఆడదాని గొంతు లేచింది. నువ్వు చేసిన పని వల్ల ఒక ఆడది నన్ను ప్రశ్నిస్తుంది. దీనికి కారణం నువ్వు, నీ భార్య. తనేం తప్పు చేయలేదురా. నీ దగ్గర తను చేసిన డిజైన్స్ నేను చేశానని చెప్పడం నా తప్పురా. కానీ అవంతిక మాత్రం మనకు సాయమే చేసింది. ఆవిడ సాయం చేయలేదు, నువ్వు నన్ను మోసం చేశావు. ఒకప్పుడు ఒక ఆడదాని వల్ల ఈ ఇల్లు కూలిపోయింది. ఒక ఆడదాని వల్ల మన బతుకులు చిన్న భిన్నమయ్యాయి. ఈ కూలిన ఇంటిని కట్టడానికి, మన బతుకుల్ని గాడిలో పెట్టడానికి నాకు 10 ఏళ్లు పట్టింది. మళ్ళీ అలాంటి అవకాశం ఏ ఆడదానికి ఇవ్వకూడదని, ఏనాడు మరో ఆడదాన్ని నమ్మొద్దని, ఒక ఆడదాని ఆలోచన మీద కలలో కూడా ఆధారపడకూడదని పెట్టుకున్న నా నియమాన్ని, పాటిస్తున్న నా నిబద్ధతని ఈరోజు నువ్వు చంపేశావు. ఈరోజు నీ భార్య థాట్స్ ని అమ్ముకొని వ్యాపారం చేశానని ఇంట్లో తెలిసింది. రేపు మార్కెట్లో తెలుస్తుంది. అప్పుడు సామ్రాట్ అనేవాడు బిజినెస్ లో కింగ్ అని పొగిడిన వాళ్లే ఆడదాని మీద ఆధారపడ్డ చవట అని హేళన చేస్తారు. అది నేను తట్టుకోలేను. సామ్రాట్, అలా జరగదు. ఇప్పటిదాకా జరిగిందంతా మేమిక్కడే మర్చిపోతాం. ఈ విషయం మన ఇంటి గుమ్మం కూడా దాటదు. ఈ విషయం ఇంటి గుమ్మం దాటకూడదు అంటే మీరు ఈ గుమ్మం దాటాలి. మీకు మాకు సంబంధం లేదని జనానికి తెలియాలి. అప్పుడే మార్కెట్లో ఎవరైనా నేను చెప్పిందే నమ్ముతారు. సామ్రాట్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? అన్నయ్యని వదినని ఇంట్లోంచి పంపించేస్తావా? పంపిస్తుంది నీ పెద్ద కొడుకుని, కోడల్ని కాదు, వాళ్ళ ఆలోచనల్ని. నన్ను మోసం చేసి గుర్తింపు పొందాలన్న అత్యాశని. సామ్రాట్, ప్లీజ్ రా. జరిగింది తప్పే అని నేను ఒప్పుకుంటున్నాను. క్షమించమని అడుగుతున్నాను. ఇంకెప్పుడు అలా జరగదురా. అవంతిక డిజైన్స్ వైపు కన్నెత్తి చూడదు. నేను మాటిస్తున్నాను. మాటిచ్చేవాడివే అయితే, నా మాటకి కట్టుబడేవాడివే అయితే నువ్విలా ఎందుకు చేస్తావు? నీది కాని పనికి జీతం ఎలా తీసుకుంటావు? ఇదే మాట నాకు ముందు చెప్పుంటే నీ భార్యని ఆఫీస్కి రమ్మనేవాణ్ణి, నిన్ను ఇంట్లో కూర్చోపెట్టేవాణ్ణి. ఇన్ని లక్షల శాలరీ నీకెందుకురా? మర్యాదగా తక్షణమే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. గాల్లెందుకండి ఇంట్లోకి వెళ్ళిపోవాలి? గల్లేం తప్పు చేసిండ్రని ఇంత శిక్షిస్తుండ్రు? నువ్వు మాట్లాడకో. మాట్లాడతా, బాగా చెప్తా, మాట్లాడతా.
నేను మీకు ఎదురు చెప్తలే, మీరు చేస్తున్నది తప్పు అని గుర్తు చేస్తున్నా. గీ ఇంట్లో మీకెంత హక్కుందో అక్క బావలకు సుత గంతే హక్కుంది. హక్కుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఈ ఇల్లు నాది, ఈ వ్యాపారం నాది, ఈ ఇంట్లో మీరంతా తినే తిండి నాది, కట్టే బట్ట నాది. కానీ మీ జన్మ అత్తమ్మ మామల్దే. మీ ఎదుగుదలలో సగభాగం అక్క బావల్దే. అందుకు మీరు గర్వపడాలి, అక్కని అప్రిషియేట్ చేయాలి, అందుకు తగ్గ గుర్తింపు ఇయ్యాలి. గది మర్చిపోయి పాప కడుపుతోటున్న అక్కని, మీకు ఎన్ను పూసలేకున్న బావగారిని ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టుడు అన్యాయం, పాపం. వాళ్ళకన్నా క్షణం ముందు నువ్వే బయటికెళ్ళాలి. నీ ప్రశ్నకి, నా పట్టుదలకి, నీ నిక్కచ్చికి, నా నియమానికి, నీ గొంతుకి, నా స్ట్రెంత్కి సెట్ కాదు. నాకన్నా అడుగు వెనకాల ఉంటేనే నువ్వు నా భార్యవి, కాదంటే ఎనిమితో సమానం. నాతో సమానంగా రావాలని, నన్ను దాటి ముందుకెళ్లాలని ట్రై చేస్తున్నావు. ఇది నా మనసుకే విరుద్ధం. రా. శ్రీవల్లి, ఇదంతా కళ. ఇదే నిజమైతే వద్దు, శ్రీవల్లి అన్నంత పనిచేస్తుంది. ఇప్పటి వరకు రిజిమ్స్ అని నేనే వేశానని సామ్రాట్కి చెప్పేస్తుంది. శ్రీవల్లిని ఎలా అయినా ఆపాలి. అరే అక్క గింత విలువైన పని చేస్తూ కంపెనీకి గింత హెల్ప్ అవుతుంది. అయినా ఎందుకు పేరు దాచిపెట్టుకోవాలి? అందరి గుర్తింపుకు అక్కెందుకు దూరం కావాలి? చెప్పాలి, గీ ముచ్చట ఆయనతోటే చెప్పాలి. శ్రీవల్లి, ఏందక్కా ఇక్కడేం చేస్తున్నావు? నాకు మనసును పడతలే అక్క. ఇదేం చిన్న ముచ్చట కాదక్క. ఈ కంపెనీ ఎదగనీకి నీది ఒక చెయ్యున్నది. ఇది నువ్వు మర్చిపోతున్నావు. ఈ ఇంట్లో అందరూ మర్చిపోతున్నారు. ఎవరు మర్చిపోలేదు శ్రీవల్లి. నా భర్తకి కంపెనీలో, ఇంట్లో సరైన స్థానమే ఉంది. నాకివ్వాల్సిన గౌరవం కూడా ఇస్తున్నారు. గీదేం గౌరవం, గిదేం మర్యాదక్క. సొమ్ము కల్లది సోకు కల్లది అన్నట్టు, పను కల్లది వేరు కల్లది అన్నట్టు అవుతుంది. గి తప్పక్క. ఇక్కడ పరిస్థితులు నీకు తెలియవు శ్రీవల్లి. దయచేసి ఈ విషయాన్ని బయట పెట్టి ఇంట్లో కలహాలకి కారణం కావద్దు. అరే ఎంతసేపు పరిస్థితి పరిస్థితి అంటాం? ఏందగ్గ పరిస్థితి చెప్పు. నీ భర్త గురించి నీకు కాస్తంతే తెలుసు శ్రీవల్లి. సాటి మగాడు మహారాజైనా ఒప్పుకుంటాడు కాని ఒక ఆడది వాచ్మెన్ అయినా సహించలేడు. అది నీకు చెప్తే నీ భర్త మీద నీకు ద్వేషం పెరిగిన ఆశ్చర్యం లేదు. అది నాకిష్టం లేదు. మాట్లాడవేందక్క? ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు శ్రీవల్లి. దయచేసి నా మాట విను. నా గురించి, నా డిజైన్స్ గురించి సామ్రాట్కే కాదు ఎక్కడ కూడా తెలియనివ్వద్దు. ఎందుకక్క గింత మూర్ఖంగా
ఇప్పుడు ఆయనకు చెప్పేస్తా. శ్రీవల్లి, నువ్వు అడుగు ముందుకేసినా ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పినా నేను చచ్చిన తొట్టే. అక్క, ఏందిది? ఎందుకిట్లా నా నోటికి తాళం వేస్తానో? నువ్వు నా మీద ఒట్టేశావు శ్రీవల్లి. ఏంటి ఏదో శ్రీవల్లిని ఒట్టేశావంటున్నావు? గది గది అవంతికక్క. ఒట్టు కాదు సామ్రాట్, ఒట్టి చేతులతో ఎలా ఉంటావన్నాను. ఒట్టి చేతులేంటి? ఆషాఢం వస్తుంది కదా, కొత్త పెళ్లి కూతురు గోరింటాకు పెట్టుకోవడం సాంప్రదాయం. ఎందుకు పెట్టుకోలేదు అన్నాను. మా ఆయనకిష్టం ఉండదు అంటుంది. గోరింటాకు పెట్టుకోవడం అంటే నాకెందుకు ఇష్టం ఉండదు? ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకోవాలి, నెయిల్ పాలిష్ వేసుకోవాలి, అదే చేతులతో వంట చెయ్యాలి. ఇది ఆచారం. మగాళ్ళు సంపాదించాలి, ఇల్లు నిలబెట్టాలి. నాలాగా ఆడాళ్లతో సేవలు చేయించుకోవాలి, అన్నిటికీ మించి బిజినెస్ చేయాలి, సక్సెస్లో ఉండాలి. నాలాగా. అవును, అప్పటినుంచి చక్రి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడంటే బయటే ఉన్నాడన్నావు. అదిగో ఇంట్లోనే ఉన్నారు. చక్రి, ఏంటి సమ్రాట్? న్యూ డిజైన్ ఒకటి స్టార్ట్ చేయమన్నాను, చేసావా? అది అది మరి ఏంటండి, సామ్రాట్ డిజైన్ గురించి అడుగుతున్నారుగా? స్టార్ట్ చేశానని చెప్పొచ్చు కదా. స్టార్ట్ చేశాను సమ్రాట్. గుడ్. మార్నింగ్ కల్లా ఫినిష్ చేయి. అలాగే. శ్రీవల్లి, నా మీద కోపంగా ఉందా? నాకెవ్వరి మీద కోపం లేదు. నాతోటి ఎవ్వరు మాట్లాడుకుర్రు. శ్రీవల్లి, మనుషుల మీద ఆడపిల్లలకుండే మమకారం, తన కుటుంబం మీద చూపించే అనురాగం, ఇవేవి నీకు చెప్పాల్సిన పని లేదు. నీకు తెలియనిది కాదు. కానీ కొన్ని విషయాలు మనసులోనే దాచుకోవడం ఆడదానికి ఉండాల్సిన లక్షణం. మూసి పెడితే పాచిపోద్ది, దాచుకుంటే దోషమైద్ది. అయినా మంచినెందుకు దాయాలక్క? చూడు శ్రీవల్లి, ఎదుటి వాళ్ళని బాధ పెట్టే నిజం కన్నా సంతోషపెట్టే భ్రమ ఎంతో గొప్పది. నువ్వీ నిజం దాచడం వల్ల మన కుటుంబం బాగుంటుంది. గిదొక్క మోసం అక్క. గీ సొసైటీలో ఆడోళ్ళు గాళ్ళ ఉనికిని సాటుకోనీకి
మా ఆయన్ని మీ ఆయన ముందు గొప్పగా నిలబెట్టుకోవడానికి ఇదంతా చేశాను. ఇప్పుడు దీని వెనక మీ బావగారి శ్రమే లేదని మీ ఆయనకి తెలిసిందనుకో, ఆయన్ని ఎంత చీపుగా చూస్తాడో ఒక్కసారి ఆలోచించు. నా భర్త నా మరిది ముందు తలదించుకుంటే నాకెంత బాధగా ఉంటుందో చెప్పు. అక్క, అవును, కొన్నాళ్ళు నువ్వు ఇలా ఆవేశపడకుండా నా కోసం ఈ నిజాన్ని నీలో నీ మనసులో సమాధి చేసేయి. నీ తోడి కోడలుగా అడగట్లేదు, నీ తోబుట్టువుగా అడుగుతున్నాను. ప్లీజ్ శ్రీవల్లి. ఇదంతా సామ్రాట్ చెడ్డవాడని చెప్పట్లేదు, పట్టుదల గలవాడు. అతని పట్టుదలని మనం గౌరవిద్దామంటున్నాను. ఈ రోజు శ్రీవల్లిని పుట్టింటికి పంపిద్దాం అనుకున్నాం కదా, ఇంకా కిందకి రాదేంటి? రాణి గారు, శ్రీవల్లి, శ్రీవల్లి, అమ్మాయి శ్రీవల్లి. లేస్తే ఏమనుకుంటారో ఏందో. శ్రీవల్లి, నిన్నే వినపడుతుందా? అరే, అత్తమ్మ వెళ్ళొస్తుంది. ఈయన ఈ టైంలోనే గిట్టుపోర్లాలనా? శ్రీవల్లి, ఏమండి, నా చీర కొంగు. ఆనందమానందమదిగే మందమే మందం. లేట్ అయింది, అయితే పోవాలి. ఎక్కడికి? శ్రీవల్లి, బయటికి వచ్చేదుందో లేదా? సరే, నేనే వెళ్తాను. అత్తమ్మ వెళ్ళొస్తుంది. పిలవని. ఏడ్చి పెట్టుండ్రి. రేపు మీ పుట్టింటికి వెళ్తావా? మరి మొగుడికి ఏం కావాలో తెలీదా? శ్రీవల్లి, శ్రీవల్లి, ఏందత్తమ్మా? ఏంటమ్మా, ఎందుకు అరుస్తున్నావు? ఆ, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి నాన్నా. వంటగది శుభ్రం చేయాలి, తులసికోటకి పూజ చేయాలి, దేవుడి దగ్గర దీపం పెట్టాలి. శ్రీవల్లి బయటికొస్తే ఇవన్నీ చేయడానికి శ్రీవల్లి ఏమైనా పని మనిషా? ఆహా,
అది అది కాదు నాన్నా. ఇంట్లో పనివాళ్ళు చచ్చారుగా, చచ్చారు. వాళ్లతో చేయించు. అలాగే నాన్నా.